హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు జాబ్ అలర్ట్స్. కంపెనీ నేమ్ వచ్చేసి ఎన్టీటీ డేటా. జాబ్ రోల్ చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ ఇంజనీర్. జాబ్ లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్ మరియు బెంగళూరు. ఎవరైతే హైదరాబాద్ మరియు బెంగళూరు లొకేషన్స్లలో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నా లేదా రీలొకేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. జాబ్ టైప్ చూసుకున్నట్లయితే ఆన్ సైట్ ఎంప్లాయీస్ ఆఫీస్ కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ జాబ్ వచ్చేసి ఫుల్ టైం జాబ్ రోల్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని టర్న్ ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. తద్వారా మరికొంతమంది జాబ్ సర్చింగ్ క్యాండిడేట్స్ కి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. క్లౌడ్ మేనేజర్ సర్వీసెస్ ఇంజనీర్. సింపుల్ గా చెప్పాలంటే క్లౌడ్ సర్వీసెస్ మానిటర్ మరియు సపోర్ట్ చేయాలి. ఇష్యూస్ ని సాల్వ్ చేయాలి. స్మూత్ క్లౌడ్ ఆపరేషన్స్ మెయింటైన్ చేయాలి. ఈ రెస్పాన్సిబిలిటీ చూసినట్లయితే క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయాలి. ఇన్సిడెంట్ రిడక్షన్, తరచుగా జరిగే ఇష్యూస్ ని ఎనలైజ్ చేసి అవాయిడ్ చేసే సింపుల్ వేస్ ని ఫాలో అవ్వాలి. ప్రాబ్లమ్స్ యొక్క రూట్ కాజ్ ఎనాలిసిస్ చేయాలి. టెలిఫోనిక్ మరియు చాట్ సపోర్ట్, రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని క్లయింట్లకు కాల్ లేదా చాట్ ద్వారా సపోర్ట్ అందించాలి. ప్యాచింగ్, కన్ఫిగరేషన్ చేంజెస్ వంటి మెయింటెనెన్స్ వర్క్స్ ను ఎగ్జిక్యూట్ చేయాలి. షిఫ్ట్ హ్యాండ్ ఓవర్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఇన్సిడెంట్ రిపోర్టింగ్ మరియు ఎస్కలేషన్ చేయాలి. ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఆర్టికల్స్ ని అప్డేట్ చేయడం లేదా కొత్త వాటిని క్రియేట్ చేయాలి. వర్క్ ఆప్టిమైజేషన్, ఆటోమేషన్, ఇన్సిడెంట్ రిసొల్యూషన్, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ వంటి ఆపర్చునిటీస్ గుర్తించాలి. ప్రాజెక్ట్ సపోర్ట్, రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్క్స్ లలో సపోర్ట్ గా ఉండాలి. డిజాస్టర్ రికవరీ ఫంక్షన్స్ మరియు టెస్ట్లపై వర్క్ చేసి డెలివర్ చేయాలి. రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అదర్ టాస్క్లలో కూడా జాయిన్ అవ్వాలి. నాలెడ్జ్ అండ్ అట్రిబ్యూట్స్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ కల్చర్స్ మరియు సోషల్ గ్రూప్స్ తో ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి. యాక్టివిటీస్ మరియు ప్రాజెక్ట్స్ ముందే ప్లాన్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ని హ్యాండిల్ చేయగలగాలి. సింపుల్ గా చెప్పాలంటే ప్లానింగ్ మరియు అడాప్టబిలిటీ స్కిల్స్ ఉండాలి. వర్క్ ప్లేస్లలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా పాజిటివ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. హై ప్రెజర్ ఎన్విరాన్మెంట్ లోనూ ఎఫెక్టివ్లీ వర్క్ చేయగలగాలి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన లేదా ఈక్వివాలెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. ఈ జాబ్ రోల్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ పొజిషన్. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. వర్క్ ప్లేస్ టైప్ చూసుకున్నట్లయితే ఆన్ సైట్. ఈ జాబ్ కు గాను క్యాండిడేట్స్ ఆఫీస్ కి వెళ్ళవలసి ఉంటుంది. గూగుల్ ని బేస్ చేసుకుని ఈ జాబ్ కు గాను 5 to 9 lakhs per annum సాలరీ పొందవచ్చు. ఫ్రెషర్స్ కి ఇది ఒక మంచి అవకాశం తమ ప్రొఫెషనల్ కెరీర్ ని స్టార్ట్ చేయడానికి. అప్లికేషన్ ప్రాసెస్ కోసం అప్లై నౌ క్లిక్ చేయండి. మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసే ముందు స్కిల్స్ అప్డేట్ చేసుకొని డబుల్ చెక్ చేయండి. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీ డీటెయిల్స్ కరెక్ట్ గా ఎంటర్ చేయండి. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అప్లై లింక్ ఎక్స్పైర్ కాకముందు అప్లై చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్, వాట్సాప్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజ్లను చెక్ చేయండి. జెన్యూన్ రిక్రూటర్స్ ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడానికి లేదా జాబ్స్ ఇవ్వడానికి ఎలాంటి డబ్బులు అడగరు. మీకు అలాంటి కాల్స్ లేదా ఈమెయిల్స్ వస్తున్నాయంటే స్కామ్ అని గమనించగలరు. మనం మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రెషర్స్ కి సంబంధించి అఫీషియల్ కంపెనీ కెరీర్ నోటిఫికేషన్స్ లను మాత్రమే పోస్ట్ చేస్తున్నాం. ఎలాంటి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని టర్న్ ఆన్ చేయండి. మీకు ఈ జాబ్ రోల్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎస్ఆర్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఫ్రెషర్ జాబ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో వారికి షేర్ చేయండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్ ఎండివర్స్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ తో మళ్ళీ కలుద్దాం.